చేయట్లా. కావాలంటే ఉన్న శరీరం తృప్తిపడకుండా ఆ శరీరాన్ని పెట్టి 20 అడుగులు 10 తలకాయలు కావాలి తపస్సు చేసావు రాత్రి ఇచ్చేసి నేను మొత్తం అందరికన్నా అధికుడిగా అవ్వాలి, రాజు అవ్వాలి, చక్రవర్తి అవ్వాలి, ఇది ఎప్పుడు ఉండాలి, అందరు నా సొత్తు. ఇలాగా మనిషి ఇంకొక మనిషిని చూసి పోల్చుకుని బాధపడతాడు. కానీ నీ శరీరాన్ని చూసి నువ్వు వికారపడతావా? వికారపడతాను. బట్ట కట్టడం ఉంటుంది, నీ శరీరం ఎలాగుంది? బట్ట కట్టిన తర్వాత సుగంధం రావట్లా, సుగంధం రావట్లేదా? రెండు నీకు సుగంధం ఎలా వస్తుంది? దాని సంబంధం సుగంధం వాడాలి. అంటే దీన్ని బట్టి అంటే సుఖము దుఃఖము మంచి చెడు పాపం పుణ్యం ట్రైనింగ్ కాదు, సహజంగా ఉన్నాయి. సరిగ్గా నిద్ర పట్టలేదు, నేను రోజు నీకు సరిగ్గా నిద్ర ఇవ్వని అంటుంది. వెంట వచ్చేస్తుందా? నష్టం కళ్ళగా వస్తాయి, నేను నా కళ నువ్వు అనుభవించాలంటాయా అనవు. కాబట్టి నీకు నువ్వే ఒత్తిడి వెళ్ళి పరిష్కారం. ఇక్కడ ఇంకో విశేషం, ఎక్కడో ఉన్న జంతువులు పక్షులు ఉంటాయి. రోజు పావురాలు వస్తే బస్తాల కొద్ది వేస్తే వస్తుంది. అదే పావురాలు చంపేవాడు పట్టుకెళ్ళేవాడు అలా నూకలేస్తే ఏ రోజుగా రోజు వాటి ముందే పావురాలు రెక్కలు తీసి అమ్మేయటం, కోసేసి అమ్మితే అక్కడ పావురాలు ఎన్ని బస్తాలు పెట్టినా వస్తాయా? వస్తాయండి? రావు కదా. ఎత్తు కుక్కను కూడా ఇప్పుడు కుక్కను కూడా తినేవాళ్ళు తయారు. ఆ కుక్క వచ్చిన కానీ ధనాన్ని పెట్టేసి ఒక వెయిట్ వేసేసి ఏళ్ళకి కడతాడు. అక్కడ దుకాణం ఏంటంటే ఇది 250, ఈ భాగం ఇది, మొత్తం తోలు వచ్చేసింది, మేకది ఇంత అని మనుషులే పెడుతున్నారట. మనం దేశంలోన పర్వాలేదు, మానవులు పెడతారు అక్కడ కూడా. ఇవన్నీ ఎందుకు? మనిషిని భక్షిస్తాడు, కుక్కలు భక్షిస్తాడు, తన సంతానాన్ని కూడా భక్షిస్తాడు అధికారానికి. ఇది తెలిసిన విషయమే. దీన్ని బట్టి ఏంటి, ఇక్కడ పరిణామ సిద్ధాంతంలో తనలోనే తాను పరిణామం పొందాడు తప్ప నాకు వేరుగా ఇంకొకటి ఉంటాం కానీ అది పరిణామం నేనే రావటం లేదు. ఇక్కడ ఒకటే చూస్తాను. ఇంకా నేను మాట్లాడుతున్నాను, ఆవులు అన్నీ వచ్చేస్తే రోజు వెళ్ళి ప్రతి ఆవు ఈయన గారు మాట్లాడుతున్న నా భాష నేర్చుకుని ఆవులు ఉన్న ఆవు జాతి అన్నిటికీ కూడా ఒక మానవుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఉండేప్పుడు ఆయన మాటలు నేను గ్రహించాను. మాట్లాడే లక్షణం వస్తాయి, చిలకలు మాట్లాడే లక్షణం వస్తాయి, కుక్కలకి మాట్లాడే లక్షణం వస్తాయి. అన్నీ పోయి వాటి జాతి దగ్గర వెళ్ళి అంటే ఒక కోతి కానీ ఒక కుక్క కానీ ఒక చిలక కానీ ట్రైనింగ్ ఇస్తే మాట్లాడతాయి కొద్ది గొప్ప. ఇవి వెళ్ళిపోయి అడవులో ఉన్న చిలక అన్నిటి కూడా ట్రైనింగ్ ఇచ్చి భాష చేస్తాయి ఎక్కడైనా లేదు కదా. ఇప్పుడు చూడు, బెలూన్స్ అవి కనిపెట్టిస్తే పైకి దిగుతున్నాడా లేదా? పక్షులాగా ఎగిరి ఆ పక్షి కూడా బెలూన్ తయారు చేసి దిగుతుందంటే అది అన్ని పక్షులు ఎదుర్కొని రెక్కలు కూడా శ్రమ లేకుండా జీవిస్తుందా? కాబట్టి మనం మన ప్రకృతిని గమనించి మనకున్న జ్ఞానం కన్నా అధిక జ్ఞానంతో మన ధర్మాన్ని మనం చేయవలసిన పని చేయకుండా ధర్మానికి హానికరం చేస్తాం. ధర్మం అంటే వస్తువుగా ఉన్నట్టు కాకుండా చెడుకు చేస్తాం. చివరికి అంటే మానవుడు మళ్ళీ మానవ జన్మ రావడానికి కూడా వీలు లేకుండా చేసుకున్నాం. ఒకవైపు అణుబాంబులు తయారు చేస్తున్నాడు. మనం చేస్తే ఒక అణుబాంబు వేస్తే ఎంతమంది చచ్చిపోతారు? అంటే మనం నాశనం ఏం చేస్తాం? అంటే పవిత్రమైన ఓ యజ్ఞంతో ఉన్న సంసారాన్ని మనం మానవ జన్మ ఇచ్చి ఇంకా సాటి మానవులు ఎందుకు చేస్తామంటే సృష్టి రహస్యం తెలుసుకోవటానికి కాదు, శాస్త్రమైన ఆనందం గురించి. ఇక్కడ ఆనందం కావాలి అందరికీ. ఎటువంటి ఆనందం కావాలి? అప్పుడే కుందేళ్ళు పుట్టినాయి, నమ్మనాలు వస్తున్నాయి, కుందేలు మాసం బాగా ఉంటే పైన బొచ్చునికి తినేస్తాయి. అదే అంటే ఎవరు ఏ ఆహారం తింటున్నారో ఆహారం ద్వారా నాకు ఆనందం వస్తుంది. ఎవరు ఏ బట్టలు కట్టుకున్నారో బట్టల వల్ల నాకు ఆనందం ఇంకా పెరిగింది. ఆ విధంగా దేవరక్షణ కావాల్సిన బట్టలు, గూడు, ఆహార పదార్థాలు ఏమైనప్పటికీ కూడా అధిగమించి వాడేసారు. ఆ వచ్చే ఆనందం కాదు. ఉదాహరణకు కామము అంటే కోరికలు కదా. మరి కామం కోరిక నిద్రపోవాలో కోరికలు, నిద్రపోవాలనే కోరికలు ఆ కామం అంత డేంజర్ కాదు, ఏదో టైంలో చూద్దాం. ముఖ్యంగా ఏంటి, సంతానంగా అయినటువంటి సెక్సే ప్రాణభుజం. సంసారానికి సెక్స్ ఎంత ముఖ్యమో నాలుకే తిని బాగా బలిసి సెక్స్ కావాల్సిన వాటి యొక్క సముదాయ వీరకణాలకు తగిన విధంగా బలంగా ఉండే విధంగా తయారీ ఈ రెండింటి గురిగా మానవుడు బతుకుతున్నాడు. ఒకటి కామము, ఏ కామం? జీవ రుచి, గుహి రుచి అన్నాడు. గుహి అంటే మనము పదార్థాలు, ఆ బొట్టు రెండు వెళ్ళేవి. ఆ స్థానాల్లో దగ్గర మనం వచ్చేది జీవ రుచి. కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? జీవ. వాడు గుడ్డాడు కానీ ఏం తిన్నా పెళ్లి చేసినా సరే
మనం శక్తి నేర్పక్కల